నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. అమరావతిలోని సుమారు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల అదనపు భూమిని సేకరించే ప్రక్రియపై సమీక్షించనున్నారు. భూములకు ఇచ్చే రైతులకు ఇచ్చే ప్యాకేజీ, ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే తలపెట్టిన ఐకానిక్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాల పనులకు సంబంధించి తుది టెండర్ల ఆమోదంపై చర్చించనున్నారు. గత సమావేశంలో ఆమోదించిన కృష్ణా రివర్ ఫ్రంట్ మెరీనా ప్రాజెక్టుకు సంబంధించి పీపీపీ నమూనాలో టెండర్లు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి మౌలిక వసతుల కల్పన కోసం నాబార్డు నుండి సుమారు 7,380 కోట్ల రుణ సేకరణ, ఇతర బ్యాంకులతో జరుగుతున్న చర్చల పురోగతిపై సమీక్ష జరగనుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. అమరావతిలోని సుమారు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల అదనపు భూమిని సేకరించే ప్రక్రియపై సమీక్షించనున్నారు. భూములకు రైతులకు ఇచ్చే ప్యాకేజీ, ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే తలపెట్టిన ఐకానిక్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాల పనులకు సంబంధించి తుది టెండర్లపై ఆమోదంపై చర్చించనున్నారు. గత సమావేశంలో ఆమోదించిన కృష్ణా రివర్ ఫ్రంట్ మెరీనా ప్రాజెక్టుకు సంబంధించి పీపీపీ నమూనాలో టెండర్లు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 11:30 గంటలకి సిఆర్డీఏ సమావేశం అనేది కూడా నిర్వహించిందన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి పనులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులని, అదేవిధంగా మంత్రి నారాయణ అడిగి వివరాలన్నీ తెలుసుకోనున్నారు. అదేవిధంగా కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి సిఆర్డీఏ అనేది కూడా ఆమోదం తెలుపుతుంది. ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ సమీక్షలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సిఆర్డీఏ సమావేశం ఇక తాజాగా మరోసారి అయితే కనుక ఈ సిఆర్డీఏ భేటీ అనేది కూడా కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు జరగబోయేటువంటి సిఆర్డీఏ సమీక్షలో భాగంగా రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు, ఇక ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా గ్రూప్ 4 కి సంబంధించినటువంటి అధికారుల బిల్డింగ్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంబంధించిన సమీక్ష అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని రైతులకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వారి యొక్క ఫ్లాట్ల కేటాయింపు కావచ్చు, కమర్షియల్ ఫ్లాట్ల కేటాయింపు కావచ్చు, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పనుల పురోగతిపై కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అంతేకాకుండా కొన్ని ఏవైతే అమరావతి రాజధానిలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనేటువంటి ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించి సిఆర్డీఏలో అయితే కనుక ఆమోదం తెలపనున్నారు. ఎందుకంటే ఏదైతే రాజధాని పరిధిలో చేయబోయేటువంటి పనులన్నిటికీ కూడా ఇటు సిఆర్డీఏ సమీక్షలో నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా 13వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలని ఆమోదం తెలుపునున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సమీక్ష అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే రాజధాని పనులు ఎంతవరకు జరిగాయి వీటన్నిటిపై కూడా సమీక్షించిన అనంతరం కూడా ఇక రాబోయే సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా టెండర్లు పాల్గొనేటువంటి ప్రక్రియ, ఆ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్లే విధంగా కూడా ఈ రోజు సిఆర్డీఏ సమీక్షలు అయితే కనుక నిర్ణయం తీసుకొని తర్వాత అనంతరం కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్.